అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. చాలా ఈజీగా శారీలోని కొంచెం క్లాత్ తోటే ఎటువంటి మొగ్గలు కుచ్చులు లేకుండా స్టిచ్ చేశాను అనమాట. ఒకసారి వీడియో ఇక్కడ లింక్ ఇస్తాను, చూడండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, బ్లౌజ్ లుక్ అయితే ఇదనమాట. వీడియో చూసి నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ స్క్వేర్కి సరిపడా పేపర్ని అయితే తీసుకొని పేపర్ మీద ఈ బ్లౌజ్ పీస్లో క్లాత్ అలానే శారీలోని క్లాత్ని ఇలాగ కట్ చేసి స్టిచ్ చేసి ఐరన్ చేసి ఈ పేపర్ మీద ఈ విధంగా అతికిస్తున్నాను అనమాట, అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి బ్లౌజ్ క్లాత్ తోటి అల్లేస్తున్నాను అనమాట. నేను ఫుల్ వీడియో కావాలన్నా ఇక్కడ లింక్ ఇస్తాను, చూడండి. ఛానల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాగా బ్లౌజ్లో నెక్ వరకు కట్ చేసేసి ఇది మొత్తము కూడా అటాచ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇది ప్యాచల్లే వేస్తున్నాను అనమాట. అంటే పైన పెట్టి కుడుతున్నాను. అది కొంచెం కష్టము అనుకునేవాళ్ళు, అలా కుట్టడం కష్టం అనుకునేవాళ్ళు ఇలా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా చుట్టూ కదలకుండా 4 వైపులా కుట్టేసేసి దీన్ని తీసుకెళ్ళి బ్లౌజ్ మీద పెట్టేసేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మళ్ళీ దీన్ని అటాచ్ చేసేసేసి 4 వైపులా దానికి ముందు పేపర్ ఉంటుంది కదా, పేపర్ కూడా కట్ తీసేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ మొత్తం చుట్టూతూ కట్ చేసేసుకోవాలి ఎక్సెస్ ఉన్న పార్ట్స్. దీన్ని ఇలా బ్లౌజ్ మీద పెట్టేసేసి అటాచ్ చేసేసేయాలి. ఇక్కడ నేను ఒకవైపు అటాచ్ చేసేసినాక పేపర్ అయితే తీసేస్తున్నాను అనమాట. తర్వాత ఇది మొత్తం అటాచ్మెంట్ అయిపోయినాక ఇంకో స్ట్రైప్స్ తోటి ఫస్ట్ ఇలా అడ్డంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇలాగా స్క్వేర్ దగ్గర అడ్డంగా కుట్టేసిన తర్వాత ఇలాగా అటు ఇటు కూడా స్క్వేర్ నిలువు ముక్కలు వేసేసేయాలి. అంతేనండి. మీకు కనుక అర్థమైతే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి వీడియోకి. ఫుల్ వీడియో కావాలన్నా చూడండి, ఇక్కడ లింక్ ఇస్తాను, అర్థమయ్యే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా.